తర్వాత ఇప్పుడు ఆ బ్రాండ్ని వేరే వాళ్ళ మీద వేయడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని శ్రీనివాస్ గారు? ఏం లేదు సార్, అతనికి ఈ బాగా పిచ్చి ఏదంటే ముదిరి పాకాన పడింది. అతనికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అతను గత 3 రోజులుగా పరిస్థితి చూస్తూ ఉంటే అతని పార్టీలో ఎవరు కూడా ఇప్పుడు అంతకుముందంటే గతంలో వంశీ అంటే, రోజా అంటే, కొడాలి నాని ఇవన్నీ విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు నోటికి పని చెప్పి చేసేవాళ్ళు. ఇవాళ ఏమైపోయిందంటే కొడాలి నాని వచ్చేటప్పటికి వాళ్ళ పార్టీ ఆఫీసు నుంచి కనీసం ఆ రోజు జరిగి గుడివాడ కార్యక్రమానికి అటెండ్ కమ్మంటే కూడా అవుతానని చెప్పి ఒక ప్రైవేటు కారులో సంతకం పెట్టి కనపడకుండా వెళ్ళిపోయాడు. దాన్ని ఏదో ఈ పేరుని నాని కొద్దిగా బూస్టప్ చేసి ఇదిగో 2-3 నెలలు మా బాహుబలి వస్తున్నాడు, డ్రాయర్లు కడ్రాయర్లు బన్నీలు మొత్తం గుట్టిస్తున్నాం, అతను వదులుతాం. అతనేమో ప్యాడ్లు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇతనేమో నేను వదులుతాను అంటాడు. అతను ఎక్కడ వచ్చే పరిస్థితిలో ఇవాళ కనపట్టల్లా. ఆ రోజు ఎన్నికల కౌంటింగ్ రోజు బయటికి వెళ్ళాడు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు వంశీ నాని. మళ్ళా కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత సంతకాలకు వస్తున్నాడు మించి ఇంకా అతను వచ్చే పరిస్థితి కనపట్టాలి. అతను ఆరోగ్యపరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కూడా ఎటు చూసినా కూడా అతను గుడివాళ్ళు అడుగుపెట్టే పరిస్థితి వాళ్ళ లేదు. దానికోసం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కొద్దిగా గొప్ప ఎవడైనా మంచి అరా ఉంటే ఆ నాయకులు వాళ్ళని ఆకర్షించే పరిస్థితిలో వాళ్ళు లేరు, జగన్మోహన్ రెడ్డి లేడు. జగన్మోహన్ రెడ్డికి శాడిస్టులు కావాలి. ఆ శాడిస్టుల కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇవాళ సైకో అంటాడు. ఒక డీజీపీని పట్టుకొని ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు సార్. డీజీపీని ఆ విధంగా మాఫియా డాన్ తర్వాత మాట్లాడదాంలే అది పోలీసు. సరే సార్, ఇది ఇంతవరకు వస్తే నేను ఈ లోకేష్ గారు దాని మీద అతనికి బాగా పట్టుకుందండి. ప్రతి 2 రోజులకి రోజుకి కూడా లోకేష్ గారి మీద ఒక ట్వీట్ పెట్టడం. లోకేష్ గారు ప్రధానమంత్రికి ఈ మధ్యకాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇవ్వని అపాయింట్మెంట్ ఇచ్చి 1.5 పాటు ఆయనతో రాష్ట్ర సమస్యలు చర్చించడం అతను పుండి మీద కారం జల్లినట్టుంది. అతని రాజకీయ భవిష్యత్తు మీద పూర్తిగా నీలి నీడలు గమ్ముకున్నాయి. ఒక్కటే అడుగుతా ఉన్నాను సార్, అతను అధికారుల్ని మేము వేధిస్తా ఉన్నానంటాడు. ఏబి వెంకటేశ్వరరావుని ఎవరు వేధించారు సార్? ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ని ఎవరు వేధించారు? అట్లానే ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం వీసీని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి దామోదర్ గారిని ఎవరు లోపల ఇచ్చారు? అట్లానే ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా అసలు పనికిరాడు అని చెప్పి ఉత్తరాలు రాసింది ఎవరు? అట్లానే జాస్తి కృష్ణ కిషోర్ ఐఆర్ఎస్ అధికారిని భయపెట్టి పంపించింది ఎవరు? జైలుకు పంపిస్తామని చెప్పి. అసలు ఏపీపీఎస్సీలో ఒక పోలీస్ ఆఫీసర్ని సెక్రటరీగా పెట్టేసి అదనపు బాధ్యతలు ఇచ్చి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పూర్తిగా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితికి తెచ్చి ఇవాళ జైలు పాలైన అధికారి ఎవరు? ఇవాళ ఒక మహిళని డాక్టర్ జత్వానీ అని చెప్పేసి బాంబే నుంచి అక్రమంగా ఆమెను కేసులో ఒక రకంగా చెప్పాలంటే కిడ్నాప్ చేసి మీరు తీసుకొచ్చి ఒక ప్రైవేటు అతిథి గృహంలో వాళ్ళ కుటుంబాన్ని నిర్బంధించి కుట్ర ఎక్కడ జరిగిందండి? సీఎంఓలో జరిగింది. సీఎంఓలో ఎవరి సమక్షంలో జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా ముద్దాయిలు. ఇవాళ క్రాంతి